స్టీల్ ప్లాంట్లో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యలపై కార్మికులతో స్వయంగా తానే మాట్లాడుతున్నానన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై త్వరలోనే చర్చిస్తానన్నారు. ప్రమాదంలో 8 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను మూసివేస్తున్నప్పుడు తాను వచ్చి కొట్లాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు. ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ సర్టన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. అంటే ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ, శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి దీన్ని. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, పరవాడలో కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు 1కి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఎప్పుడు చేస్తారు సార్ ఆ పని? ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ అయింది ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది కదా, బుకారం స్టీల్ ప్లాంట్. ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత సార్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతూ ఉంటున్నారు, కానీ సొంత గనులు కేటాయించకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలిపాను. సార్, టెక్నికల్గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కార్మికులు వాళ్ళు అంటున్నారు. మేడం ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఏమైపోతుంది. ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడుతున్నాను.